అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ పెట్టండి. ఈ బిగ్ బాస్ విజేత ఎవరైతే ఉన్నారో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, ఆ రైతు బిడ్డను ఈరోజు గజ్వేల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేసింది. ఎంత దారుణం అంటే అంతమంది పోలీసులు పోయి అరెస్ట్ చేయడం అనేది, ఆయన ఏం తప్పు పని చేసిండు? ఎవరో అభిమానులు చేసిన తప్పు పనికి ఆయన బాధ్యుడు ఎట్లయితాడు? అభిమానులు చేసిన తప్పు పనికి ఈ విధంగానే చాలామంది సినిమా హీరోలకు సంబంధించిన అభిమానులు గవర్నమెంట్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అప్పుడు ఈ హీరోలను అరెస్ట్ చేసిండ్రా ఈ పోలీసులు? ఒక రైతు బిడ్డ ఒక మంచి ఆశయంతో చాలామంది చెప్తున్నారు. నేను అంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పిన, నేను జనరల్గా బిగ్ బాస్ అంటేనే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిగ్ బాస్నే బ్యాన్ చేయాలి. ఎందుకంటే అదంతా కూడా వెస్టర్న్ కల్చర్, పాశ్చాత్య సంస్కృతి, వెస్టర్న్ కల్చర్ అది. ఆ వెస్టర్న్ కల్చర్ ఉన్న బిగ్ బాస్ను ఫస్ట్ బ్యాన్ చేయాలి తెలంగాణలో. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేది మంట కలిసిపోతున్నాయి ఈ బిగ్ బాస్ లాంటి షోలు చేయబట్టి. కాబట్టి దయచేసి ఈ యొక్క బిగ్ బాస్ను బ్యాన్ చేయండి ఫస్ట్. అలాగే బాధ్యులు ఎవరైతే బస్సులను ధ్వంసం చేయడాన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు, మేము కూడా ప్రోత్సహించాం. బస్సులను ధ్వంసం చేసినప్పుడు ఎవరైతే ధ్వంసం చేసిర్రో వాళ్ళని చూసి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టండి, తప్పే లేదు. కానీ పాపం ఆయన ఏదో బిగ్ బాస్ గెలిచిండు, 105 రోజులు ఒక అరెస్ట్ అయిన లెక్క ఒక రూమ్లో ఉండి ఏదో రకంగా గెలవాలి. ఒక రైతు బిడ్డను పట్టుకొని అరెస్ట్ చేయడం, గతంలో రైతులకు బేడీలేసిన సంఘటన జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే జరుగుతుంది, రైతులను అరెస్ట్ చేయడం. చూడాలండి, దయచేసి మీరు చూడాలి. అసలు అతను ఎంతవరకు అతను తప్ప ఎంతవరకు అతనికి తెలుసా? అంతమంది వేల మంది అభిమానులు వస్తారని అతనికి తెలుసా? ముందే తెలియదు కదా, అతనికి తెలియదు. ఒకవేళ తప్పేమన్నా జరిగి ఉంటే ఆ నిర్వాహకులది తప్పు, ఆ షో నిర్వహించేటోళ్ళ తప్పు. వాళ్ళు క్షేమంగా అతన్ని ఏ టైంకు బయటికి పంపాలి, ఏ టైంకు బయటికి పంపద్దు, బయట పరిస్థితి ఏందనేది వాళ్ళకు షో నిర్వహించేటోళ్ళకు తెలవాలి. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. గంత ఎలక్షన్లల్లో గొడవలు కాకుండా వేల మంది ఇటు అటు ఉంటే పనిచేసిన పోలీసులు ఒక బిగ్ బాస్ షోకు అక్కడ రద్దీ ఉంటే ఎందుకు చేయలేదు? మరి బిగ్ బాస్ షో పట్ల ఎందుకు ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు? ఇంతమంది వస్తారు, ఇటువంటి ధ్వంసం అవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఒక అభోశుభం తెలియని ఒక రైతు బిడ్డ ఒక ఊర్లో ఉంటాడు, అటువంటి ఆయనను పట్టుకొని అరెస్ట్ చేస్తే ఎంతవరకు సమంజసం అండి? దీన్నైతే నేను 100% ఖండిస్తున్నా. బిగ్ బాస్ షోను ఫస్ట్ బ్యాన్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఈ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయండి. అలాగే ఆయనైతే ఎంతైతే తప్పు చేసిండో ఈ షో హైప్ కావడానికి ప్రధాన కారణము హీరో నాగార్జున. ఆయనను కూడా ఖచ్చితంగా బాధ్యుని చేయండి. ఎఫ్ఐఆర్లో ఆయనను కూడా కంపల్సరీ ఆల్టర్ చేయండి, ఆయనను కూడా ఇన్సర్ట్ చేయండి ఎఫ్ఐఆర్లో. ఎందుకు హీరో నాగార్జున ఎందుకు వదిలేసిర్రు? డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే రేపు పొద్దున అసలు డబ్బులున్నలతో పెట్టుకోవద్దు కాబట్టి. ఒక రైతు బిడ్డ కాబట్టి మీరు ఈ విధంగా చేసిండ్రు. అలాగే ఆ ప్లేస్లో ఒక పెద్ద పొలిటికల్ లీడర్ ఉంటే మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తారా? వాళ్ళకి ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదు. ప్రజలందరూ దయచేసి ఆ బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆ అడ్డమైన షో అది చూసిన వాళ్ళు మరి మీరే కాపాడాలి అందరూ. ఎందుకంటే మీ అందరూ కూడా మద్దతు తెలపాలి, దీన్ని ఖండించాలి. పల్లవి ప్రశాంత్కు, రైతు బిడ్డకు. మరి బిగ్ బాస్ నిర్వహించిన నిర్వాహకులు ఏం చెప్తారు? హీరో నాగార్జున స్పందించు, నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది హీరో నాగార్జున, నేను చెప్తున్నా కదా, నాగార్జున కంపల్సరీ నువ్వు ఇది తప్ప, ఆయనను కరెక్టే అరెస్ట్ చేసిర్రా, ఈ రెండింటికి నువ్వు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి నాగార్జున. సినిమాలల్లో వేషాలేసి ప్రజలను చూతేగాలం చేయడం మీ డబ్బునోళ్ళు, ప్రజలను చూతేగాలం చేస్తున్నారు మీరు. ఎంత దారుణమండి. పాపం ఆయన గెలిచిన సంతోషం కూడా లేదు. ఏదో ప్రజలకు రైతులకు ఆ 35 లక్షలతో వస్తే అవి రైతులకు ఖర్చు పెడతా అని చెప్పేసి ఒక ఆనందంతో నచ్చినోనికి కనీసం ఆనందం లేకుండా చేసారు. బుద్ధుండాలి, అభిమానులు అనడానికి బుద్ధుండాలి గారా. బస్సులో అద్దాలు గల పల కొడతారా యూజ్లెస్ ఫెలోస్. మంచిగా దాగచ్చారు, పిత్తవల దాగచ్చారు ఒక్కొక్కడు. తాగుబోతు నా కొడుకులారా, సిగ్గులు ఎవరా మీకు? తాగిగా బస్సుల జోలికి పోవుడు. ఇవాళ కూడా హనుమకొండల తాగి కూడా అమ్మాయిలు ఎమ్మడి పడతాంట ఒకడు. తందమని చూసిన నేనే తందమని చూసిన, నా ముంగంటే జరిగింది. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన, ఈ తాగుబోతు నా కొడుకులు తాగినోడు తాగినట్టుండాలి, షోల కాడికి వచ్చుడు. ఏం అభిమానం రా మీ బొందల అభిమానం?
తాగుబోతున్నా కొడుకులారా, ఫాల్తుగాలారా. మీరు చేయబట్టి ఒక రైతు బిడ్డ పాపం అతను ఏమైనా తాగి చేసిండా, కావాల్సుకొని చేసిండా? అతను తెలుసా అంతమంది వస్తారని? ఎవరికైనా గెలిచిన ఆనందం అనేది ఉంటుంది. ఎంతమంది చేయలే ఇటువంటి పనులు. దయచేసి దీన్ని నేను ఖండిస్తున్నా. ఖచ్చితంగా ఇమీడియట్లీ దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ యొక్క కేసును ఉపసంహరించుకోవాలి. మీకు చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్కు. ఇలాంటి పనులు చేస్తే కాంగ్రెస్కు చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా దీన్ని మీరు కంపల్సరీ ఉపసంహరించుకోవాలి ఈ కేసును. ఆ రైతు బిడ్డకి ఏమి ఇబ్బంది కాకుండా ఇమ్మీడియట్లీ అసలు జరిగిన కథ ఏందనేది దాని మీద సార్ట్అవుట్ చేయాలి. దయచేసి ప్రజలందరూ ఓటింగ్ చేసిన ప్రజలకు కూడా చెప్తున్నా, దీన్ని కంపల్సరీ ఈ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డకు మీ మద్దతు తెలపాలి. మీరు ఒక సెల్ఫీ వీడియోలు తీసి దీన్ని ఖండిస్తున్నాము, ఖచ్చితంగా ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి సెల్ఫీ వీడియోలు చేయండి. ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, ఇన్స్టాలా, ట్విట్టర్లా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేయండి. అట్లీస్ట్ ఈ పని అన్న చేయండి, ఈ మంచి పని అన్న చేయండి. ఆ తాగుబోతున్న కొడుకులు చేసిన దరిద్రానికి ఆ అబ్బాయి ఇబ్బంది పడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మనసున్న వాళ్ళందరూ కూడా దీన్నైతే ఖచ్చితంగా ఖండించండి. ఈ యొక్క ప్రశాంత్కు మద్దతు నిలబడండి.